హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి అల్పపీడనం ముప్పు తప్పడానికి చైనా తుఫాన్ కారణమని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నిన్న కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయు బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారానికి ఇది వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఉత్తరంగా కదులుతూ పశ్చిమ బెంగాల్ సమీపంలో వాయుగుండంగా మారి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈ వాయుగుండం తెలుగు రాష్ట్రాలకి రాకపోవడానికి కారణం అటు చైనాలో బీభత్సం సృష్టిస్తున్న యాగి తుఫాన్ కారణమని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. లేకపోతే ఈ వాయుగుండం కూడా తెలుగు రాష్ట్రాలలోనే ముంచెత్తే అవకాశాలు ఉండేయని, చైనాలో ఏర్పడిన యాగి తుఫాన్ కారణంగా ఈ వాయుగుండం ఉత్తర దిశగా కదులుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు ఈ వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా ఉరుముతో కూడిన వర్షాలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే, దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో అటు తెలంగాణలో కూడా కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. అటు తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ వాయుగుండం ప్రభావం అక్కడక్కడ పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు కృష్ణా, గోదావరి నదిలో మళ్ళీ వరద ప్రవాహం పెరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. కృష్ణా నదిలో మళ్ళీ 2 లక్షల పైగా క్యూసెక్ల వరద వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఇటు ఏపీలో కూడా మినిమం 21 డిగ్రీల సెల్సియస్ రాత్రిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా తెలంగాణలో పగటి వేళ మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా అది 31 డిగ్రీల సెల్సియస్గా పగటిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అటు కృష్ణా, గోదావరి నదిలో కూడా మరో 2 రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వాయుగుండం
పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది కారణంగా కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.